మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆసియా క్రికెట్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య తుది పోరు అయితే జరగబోతుంది. సో ఈ మొత్తం కూడా ఈ క్రికెట్ ఫీవర్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఫీవర్ అయితే మొత్తం యావత్ భారతదేశాన్ని మేనియా ఊపేస్తున్న పరిస్థితి ఉంది. సో అందరు కూడా ఇండియన్స్ అందరు కూడా ఇండియానే హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతుందని కూడా వాళ్ళు ఒక ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంతే ఆతృతగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అసలు మ్యాచ్ లో ఎవరు విన్ కాబోతున్నారు ఏంటి వాళ్ళ ఉద్దేశంలో యువ క్రికెటర్లు కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోవడం చెప్పండి, ఎట్లా ఉంది? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఆహిల్. నేను ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాను. దాదాపు లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మనమే డామినేట్ చేస్తున్నాం పాకిస్తాన్. హ్యాండ్ షేక్ విషయంలో కానీ చాలా కాంట్రవర్సీస్ అని, ప్లస్ మనం కూడా డామినేట్ చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఫైనల్స్ ఉంది, చాలా ఆతృతంగా ఉన్నాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఉంటారో కొట్లాట కాకుండా చూడాలని అనుకున్నాం. కంపల్సరీ ఇండియా డామినేట్ చేస్తుందని అనుకుంటున్నాం. వీ విల్ విష్ ఇండియా టు విన్. ఓకే, థ్యాంక్ యూ సార్. Good morning, my name is Akhilesh. I'm from SKSGM International Cricket Academy in Chirapet, Kodukku Road. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. దానిలో భాగంగా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా వారి కెప్టెన్ అబ్రార్ వారి మధ్యలో ఒక పోరు ఉంటుందని తెలియజేస్తుంది ఈ మ్యాచ్ మనకు. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక వార్ ఎలా జరుగుతుందో ఆ విధంగా మనం ఈ మ్యాచ్ జరుగుతుందని భావించవచ్చు. మన జస్ప్రీత్ బుమ్రా వాళ్ళ వికెట్ తీయాలని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రిన్స్ కుమార్ ఎంఎస్కే ప్రసాద్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాం. సో ఈరోజు వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆఫ్టర్ 41 ఇయర్స్ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఇప్పుడు వచ్చిన ఇండియా డామినేట్ చేస్తూనే ఉంది. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంచిగా డామినేట్ చేస్తున్నాడు, ప్రతి మ్యాచ్ డామినేట్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ఒక మ్యాచెస్ ఓడిపోవట్లేదు, మంచిగా ఆడతారు. ఈ రోజు ఫైనల్ ఇండియానే గెలుస్తుంది అని అనుకుంటున్నాం. గత 2 మ్యాచ్లు కూడా అభిషేక్ శర్మ డాషింగ్ ఓపెనింగ్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా అట్లా ఈ రోజు కూడా అట్లనే, అంటే మంచి స్టార్ట్ ఇస్తుంది ఇప్పటివరకు ఇండియా టీంకి. మంచి ఓపెనర్స్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తారు. కొంచెం శుభ్మన్ గిల్ ఫెయిల్ అవుతుంది కానీ మిగతా వాళ్ళు మంచిగా ఆడుతున్నారు. దానివల్ల ఇప్పుడు మంచిగా టీం ఇండియా మంచి పొజిషన్లో ఉంది. ఈరోజు మంచి మ్యాచ్ చూడబోతున్నా ఫైనల్. థ్యాంక్స్. ఈ రోజు జరిగే మ్యాచ్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు చూడడానికి? మంచిగా ఆడుతారు ఇండియా టీము. సేమ్ అదే ఫైర్ లో ఆడితే మ్యాచ్ ఈజీగా గెలిచేస్తాం. అభిషేక్ శర్మ మీద చాలా హోప్స్ ఉన్నాయి, ఇంకా ఆడాలని కోరుతున్నా. శుభ్మన్ గిల్ మీద కూడా హోప్స్ ఉన్నాయి. ఇవాళ ఒక 100 కొడితే చూడాలని ఉంది మాకు. ఇండియా ఇస్ ద ఫేవరెట్. యాక్చువల్గా బ్యాట్స్మెన్లు కూడా ఈ సిరీస్లో ఫామ్లో ఉన్నారు. ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోలేదు, ఈ మ్యాచ్ కూడా ఓడిపోదు. ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుంది. ఇండియా బాగా ఆడుతుంది. పాకిస్తాన్ ఈరోజు ఇండియా గెలవాలని అనుకుంటున్నాను. ఏంటి వాళ్ళ ఇండియా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? బుమ్రా బౌలింగ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్, ఫీల్డింగ్. ఎదురు చూస్తున్న మ్యాచ్ కోసం ఆనందంగా మ్యాచ్ మనమే గెలవాలని చూస్తున్నాం. మ్యాచ్ ఫేవరెట్ ఎవరు ఈరోజు? వన్ సైడ్ ట్రావెల్, ఇండియా ఫేవరెట్. ఇంకా ఏమి ఎవరు ఈరోజు? అభిషేక్ శర్మ, బూమ్రా. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఒకటే గెలిచిన పాకిస్తాన్ మ్యాచ్, కాబట్టి ఇండియానే ఫేవరెట్ ఉంది. ఎందుకు ఇద్దరి మధ్యన షేక్ హ్యాండ్ విషయంలో వివాదాలు ఇవన్నీ కూడా ఒక ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అంటే ఒక మేనేజ్ తీసుకొచ్చింది కదా? అవునవును, ఫస్ట్ ఉండైనా ఇండియా పాకిస్తాన్ అంటేనే పెద్ద టెస్ట్ ఉంటుంది. ఇండియా అయితే డెఫినెట్గా గెలుస్తుంది. ఇండియా ఎక్కువ టోర్నమెంట్ ఆడుతుంటుంది, పాకిస్తాన్కి అలాంటి టోర్నమెంట్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఎప్పుడైనా ఆర్గ్యూ చేస్తుంటారు. ఇండియా ప్లేయర్లు బాగా ఆడతారు, ఇండియా కంపల్సరీ గెలుస్తుంటారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు విన్నర్ కాబోతున్నారు ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ అకాడమీ మన సూర్యాపేటలో గ్రౌండ్లోనే మన పిల్లలకి ఈరోజు టోర్నమెంట్ జరుగుతుంది. ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే మన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్ కూడా ఈరోజు సాయంత్రం అయితే ఉంది అనమాట. సో మన క్రికెట్ ఎంత ఇష్టమో మన ఇండియన్స్ అందరికీ కూడా, అండ్ ఇక్కడ మన గ్రౌండ్లో కూడా మన పిల్లలు కూడా అంత ఎత్తు ఎదగాలని, ఇండియా స్థాయి వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎట్లయినా ఆబ్వియస్గా ఇండియానే గెలుస్తుంది. మన అభిషేక్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, అట్లాంటి పవర్ఫుల్ ప్లేయర్స్ మన సూర్యాపేటలో కూడా తయారవుతున్నారు. కొద్ది రోజుల్లో మన నుండి కూడా ఒక్క పిల్లగాడైనా కానీ ఇండియాకి ఆడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఆబ్వియస్గా ఈరోజు అయితే ఇండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మా ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ అకాడమీ క్రికెట్ గ్రౌండ్ని విచ్చేసి మా పిల్లలందరికీ కూడా వారి ప్రోత్సాహం అందిస్తున్నందుకు నా
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది, ఎలా చూడబోతున్నావు, ఎవరు ఫేవరెట్? నాకైతే అభిషేక్ శర్మ. ఐ హోప్ ఇండియానే గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందని అంత కాన్ఫిడెన్స్ చెప్తుంది? అంటే ఇది ఒక 2-3 years నుంచి అయితే పాకిస్తాన్ మీద అయితే ఇది విన్ అయితే అవుతుంది ఇండియా. ఐ హోప్ ఇండియా గెలుస్తుంది. పాకిస్తాన్ మ్యాచ్ లో ఎవరు ఈ రోజు విన్నర్ కాబోతున్నారు, ఏంటి వాళ్ళ బలబలాలు? అబ్సల్యూట్లీ ఇండియానే అవుతుంది, అందరం అదే తెలుసు, అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు, దాంట్లో నో డౌట్. కాకపోతే అందరం ఎక్సైటెడ్, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, ఫైనల్ చూడాలని ఆతృతతో అందరూ చూడాలని ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. సో ఇండియా గెలుస్తుంది, గెలుస్తుంది. సో దాని గురించి అందరూ ఈరోజు కూడా మా ఖమ్మం వర్సెస్ సూర్యాపేట్ ఎంఎస్కే క్రికెట్ అకాడమీ మ్యాచ్ ఉంది ఈరోజు. అది ఆడేసి పిల్లలందరూ రెస్ట్ తీసుకొని ప్రాపర్ గా ఫుల్ డే ఈరోజు నైట్ దాని గురించి కేటాయించి అందరం కలిసి చూడడం జరుగుతుంది. సో హోప్ఫుల్లీ ఇండియా ఆల్ ఆఫ్ యూ విన్ అవుతుందని కోరుకుంటున్నాం, గెలుస్తుంది. కమాన్ గో ఇండియా. ఇది మొత్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ మాత్రం ఊపేస్తా ఉంది. ఖచ్చితంగా ఇండియానే గెలవబోతుంది. గత 41 మ్యాచ్ల్లో కూడా ఇండియానే ఎక్కువ మ్యాచ్లు గెలిచింది కాబట్టి, సో అంత బ్యాట్స్మెన్స్ కూడా ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ కూడా ఇండియానే ఫేవరెట్ గా చెప్తా ఉన్నారు. మరోవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి కొన్ని క్రికెట్ అకాడమీలు మాత్రం వాళ్ళ యువ క్రికెటర్లకు ఈవినింగ్ ట్రైనింగ్ సెషన్ కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు సండే కాబట్టి అందరూ కూడా ఎవరికి వారు, ఇటు ఫ్రెండ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికి వారు తమ సర్కిల్స్ లో చిల్ అవుతూ మ్యాచ్ చూడాలనే ఏర్పాట్లలో బిజీగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది.